శ్మశానాల్లో ఉండే ప్రశాంతత భూలోకం మొత్తం తిరిగినా ఎక్కడ దొరకదా. ఒరే ఇంత అర్ధరాత్రి పూట శ్మశానాల దగ్గరికి వచ్చి సూక్తులు చెప్తావేంట్రా శనిగాలదవా? రే, బాడీలో ఉన్న భయం పోగొట్టుకోవడానికి ఇలాంటి సూక్తులే కాదురా, హనుమాన్ చాలీసా చదివిన తప్పులేదురా. రే బాటుగడి కంటే ఎక్కువ భయం పెట్టుకుని ఎందుకు తీసుకొచ్చారు ఈ శ్మశానంలోకి? ఉడతగాడి మీద ఛాలెంజ్ చేసి వచ్చాను రా, చెప్తా నేను. ఒరే నీకు నిజంగా దమ్ముంటే నా 300 నాకు తిరిగి ఇచ్చేవాడివే అయితే ఈరోజు నేను శ్మశానంలోకి వెళ్ళి ఏదో ఒక సమాధి దగ్గర ఒక నిమ్మకాయ పెట్టొస్తాను రా. అది నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఒకవేళ నిజంగా నువ్వు అలా నిమ్మకాయని తెచ్చి ఇచ్చేస్తే నా 300 నాకు ఇవ్వక్కర్లేదురా. ఒకవేళ నిమ్మకాయని తేలేదే అనుకో 300కి 300 వడ్డీ వేసి 600 ఇవ్వాలిరా, గుర్తుపెట్టుకో. ఒరే, నీ 300 కోసమే కాదురా, నా మీద సవాల్ చేస్తావురా? శవాలు ఎగరేసన్నా సరే ఈరోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఆ నిమ్మకాయని తీసుకొచ్చి నీకు ఇస్తారా? అప్పుడు చెప్తాను నీ సంగతే. ఒరే మీరు సవాల్ చేసుకుని మధ్యలో నన్ను శవాన్ని చేద్దామని చూస్తున్నారు కదరా. అయినా ఛాలెంజ్ చేసి నీతో కదరా, నన్ను ఎందుకు తీసుకొచ్చావురా? రే, కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు ఎంత ముఖ్యమో ఈ సమాధుల్లోకి వెళ్ళాలంటే నువ్వు కూడా నాకు అంతే ముఖ్యం రా. నువ్వుంటే నాకు పక్కన ధైర్యం వస్తుందిరా. ఒరే నీకు ధైర్యం రావడం కోసం నాకు దండేస్తావారా? అర్ధరాత్రి ఇంటి బయటకు వచ్చి వచ్చేసుకోవాలంటేనే ఉచ్చపడిపోద్దురా. అలాంటిది అమావాస్య పుట్టి శ్మశానంలో తీసుకొస్తావా? నువ్వు బాగుపడవరా? ఊరి నువ్వేం కంగారు పడకరా, ఆ పెడత ముఖం ఉడతగాడికి అంత ధైర్యమే లేదు. ఈ ఎదరెదర సమాధుల దగ్గర ఎక్కడో ఎట్టుంటారు నిమ్మకాయ, వెళ్ళి ఫాస్ట్గా తీసుకొచ్చేద్దాం అంతే. సర్లే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుద్దా? ఎంత దూరం వచ్చాం కదా, ఏం చేస్తాం, లోపలికి వెళ్దాం పదా. అలా అన్నా నచ్చావు, పదెళ్దాం. రే ఎక్కడో కుక్క అరుతుందిరా. కుక్క అన్నా కరుతుందిరా, అది కుక్కతత్వం. రే కుక్కలా అరాలి కానీ నక్కలా అరుతుందిరా, అందుకే భయం వేస్తుందిరా. రే, కుక్క అరుపుకే భయపడిపోతాం, కాలుతున్న శవం లేచిందనుకో చచ్చిపడిపోతామేమో చూసుకో. ఒరే నాకు ఇప్పటికే ఉచ్చపడిపోతుందిరా, నువ్వు శవాలని చెప్పి నన్ను భయపెట్టావనుకో నిన్ను చంపేస్తాను రోయ్. రే, ఈ సమాధి ఎవరిదో తెలుసారా నీకు? రే ఈ సమాధి ఏమన్నా సెలబ్రిటీ తింటరా, చూడగానే గుర్తుపట్టడానికి ఎవరిదో చెప్పా. రే, మన సుబ్బారావు అంకుల్ సమాధిరా ఇది. ఎవరు మన సిట్టికిన సుబ్బారావు అంకులు? గిలకెచ్చగల గిలగల తిరిగేవాడు కదరా, పాపం ఎందుకలా చచ్చిపోయాడు? రే, మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కడుపులో పురుగులు ఉన్నాయి, మందు తాగు బాబు అన్నారంట. వెంటనే షాప్లోకి వెళ్ళి పురుగుల మందు కొనుక్కుని తాగేసాడు, ఇలా చచ్చిపోయాడు పాపం. ఇలాంటి విన్నప్పుడే మనుషుల కంటే దెయ్యాలే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. రే, ఈ సమాధి ఎవరితో తెలుసారా నీకు? రే ఈ శ్మశానం చూస్తే నాకు సగం తడిసిపోయిందిరా, ఇంకా సమాధి ఎవరిదో నాకెలా తెలుస్తుందిరా? రే, ఈ సమాధి మన తాడి చెట్టు తాతారావు గదిరా. ఒకరోజు తాడి చెట్టు ఎక్కుతుంటే తేలు కుట్టేసిందని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు కదా. డాక్టర్ గారు ముందు ఇచ్చారు, తేలు కుట్టిన చోట రాయరా బాబు అంటే వెళ్ళి తాటి బొమ్మగా రాసేసాడు రా. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా నొప్పి తగ్గలేదు అన్నాడు. మా డాక్టర్ గారు అడిగారు, ఊరి నువ్వు ముందు దేనికి రాసేవరా అంటే మీరేక తేలు కుట్టిన దగ్గర రాయమన్నారు, అందుకే తాడి చెట్టు రాసాను అన్నాడు. అదేనా ఆఖరి రోజు. దాని తర్వాత రోజు ఇదిగో ఈ సమాధిలో ఉన్నాడు. అవునా? గొప్ప గొప్ప క్యాండిడేట్లు అందరూ మన ఊళ్ళోనే ఉంటారా బాబు. సుశీల 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 సమాధిలో, సుశీల సమాధిలో. మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. ఈడెవడరా పిచ్చిన కొడుకులో ఉన్నాడు? ఊరే అదేనా, ఊళ్ళో దర్గా దగ్గర పకీర్ గారు గొలుసులతో కట్టేశారు కదా, ఈయన్నే తెంపుకుని బయటకు వచ్చేసినట్టున్నాడు. 2 నిమిషాలు గుండెకాయ జారి ప్యాంట్లోకి వచ్చిందిరా బాబు. ఈ ఉడతనా కొడుకు నిమ్మకాయ ఎక్కడ ఇట్టాడో, ఎంత నెతికినా దొరకట్లేదు. త్వరగా నెతకరా బాబు, వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ ఉడతనా కొడుకును ఉడతమెత్త అన్నేయాలి. ఏదో ఛాలెంజ్లన్నీ ఇస్తాడు చేతనా కొడుకు. రే రే అక్కడ ఏదో శవం కాలుతుంది చూడరా. ఇందాకడే ఫ్రెష్గా వచ్చినట్టుందా శవం, అందుకే కాలుతుంది ఇంకానే. ఒరే ఇది శ్మశానమా లేకపోతే చేపల మార్కెట్టా? శవం ఫ్రెష్గా రావడం ఏంట్రా? ఊరి ఫ్రెష్ శవం అంటే ఈరోజే చచ్చారని అర్థం రా.
రే శవం పైకి లేచిందిరా బాబోయ్, నేను ఇక్కడ ఉండలేను రా, బయటికి వెళ్ళిపోతాను రా. రే 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 ఆగ్రా రే, పారిపోకరా, ఆగ్రా రే. రే ఆగ్రా, అదుగురా నిమ్మకాయ, ఆగ్రా. ఏంటి నిజంగానా? నిమ్మకాయ దొరికిందా? పదరైతే తీసుకుని బయటికి వెళ్ళిపోదాం. రే నిమ్మకాయ దొరికేసిందిరా, పదా ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం. పశుపతి 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 అఘోరాధిపతి. రే సమాధిలోంచి ఏదో వాయిస్ పడుతుందిరా. రే దెయ్యం రా, పారిపోరా. రే పాటలో పరిగెత్తా, లేకపోతే దెయ్యం మనం పట్టేసుకుంటుందేమో. ఇప్పుడే దెయ్యం వెనకాల వస్తే మనం మట్టి ఏం చేయగలం రా, నేను ఎక్కించుకోవడం తప్ప. పాస్లో పరిగెత్తరా, ఇంటికి వెళ్ళిపోదాం. రే నేను ముందే చెప్పాను రా, సమాధుల్లో వేట ఆత్మలతో ఆట వద్దని. నా మాట అన్నావా? ఇప్పుడు చూడు, పడుకున్న దెయ్యాన్ని లేపి మరీ తండించుకున్నాం. బిడ్డకి విడుదల. పశుపతి 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 అఘోరాధిపతి. ప్రేక్షకులందరికీ చిన్న విన్నపం, మనం చేసే వీడియోలన్నీ హర్రర్ వీడియోలు కాబట్టి క్లైమాక్స్ అనేది ట్విస్ట్లు టర్న్లు అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూస్తే మీరు ఆ ట్విస్ట్ని కానీ ఆ క్లైమాక్స్ని కానీ ఎంజాయ్ చేయగలరు. మీకు ప్రేతాత్మ అంటే ఇష్టమైతే వీడియోని అందరికీ షేర్ చేయండి. అందుకని చెప్పేసి వీడియో పూర్తిగా అయితే చూసి మీకు నచ్చిన డైలాగ్ అయితే కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఆత్మ అంటే ఇష్టమైతే వీడియోకి లైక్ చేయండి. పరమాత్మ అంటే ఇష్టమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.